ప్రైజ్ ద లార్డ్. ఫైనలీ మై టెస్టిమనీ ఈస్ హియర్. చాలా మంది చాలా సార్లు మెసేజ్ చేశారు, అడిగారు, డాక్టర్ విజయ ప్రణీత్ గారు మీ టెస్టిమనీ కావాలండి అని. సో ఇంటర్వ్యూస్ కి కొన్నిసార్లు షెడ్యూల్ చేశాం నేను ఇండియా వచ్చినప్పుడు, కానీ కుదరలా. సో లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు డాక్టర్ ఎలీనా షీ వాంటెడ్ టు డూ మై ఇంటర్వ్యూ ఫర్ లాంగ్ టైం. లాస్ట్ టైం కుదిరింది. సో నా టెస్టిమనీ కొన్ని ఎపిసోడ్స్ లాగా తీస్తున్నాం. సో చిన్న చిన్నగా ఈ ఎపిసోడ్ లో హౌ ఐ బికేమ్ డాక్టర్, దేవుడు నన్ను ఎలాగా పిలుచుకున్నాడు అనేది ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాం. సో లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్. టెస్టిమనీ ద్వారా ఐ వాంట్ టు షో హౌ ద రిలేషన్షిప్ విత్ గాడ్ వర్క్స్. నేను ఎప్పుడు కూడా మాట్లాడినట్టుగా రిలీజన్ వేరు, రిలేషన్ వేరు, రిలేషన్షిప్ అనేది చూపించాలనేది నా ఆశ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సి క్యాజువల్ టాక్. సో నేను డాక్టర్ ఎలీనా. సో మనతో పాటు ఈరోజు డాక్టర్ విజయ అక్క ఉన్నారు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? సో అక్క ఎప్పుడు మనకి లైవ్లో కనిపిస్తుంటారు, చాలా మెసేజెస్ చెప్తారు, బట్ షీ నెవర్ షేర్స్ అబౌట్ హర్ పర్సనల్ థింగ్స్. ఎప్పుడు షేర్ చేసుకోలేదు. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అలాగే మీ అందరికి కూడా చాలా డౌట్స్ ఉంటుంటాయి. సో లెట్స్ ఫైండ్ అవుట్ అబౌట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ అక్క. సో అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు? సో మీరు ఎప్పుడు సో మీరు అంటే చాలాసార్లు వీడియోస్లో ఎప్పుడు ఎంబీబీఎస్ ఎంఎస్ అని రాసి ఉంటుంది కదా అక్క. సో మీరు అసలు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు, లైక్ ఎంఎస్ ఎందులో స్పెషాలిటీ చేశారు, దాని గురించి కొంచెం మాకు చెప్తారు? నేను ఎంబీబీఎస్ వచ్చేసి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత ఎంఎస్ పీజీ వచ్చేసి ఆఫ్థల్మాలజీ ఐ స్పెషలిస్ట్గా చేశాను. ఇక్కడే సరోజినీలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. సో అయితే మీరు అంటే ఇప్పుడు మినిస్ట్రీ కూడా చేస్తున్నారు, ఇంకా డాక్టర్ కూడా అంటున్నారు. సో మీరు అంటే డాక్టర్ అది వదిలేసి మినిస్ట్రీ చేస్తున్నారా, లేకపోతే రెండు కలిపి చేస్తున్నారా, ఎట్లా? ఇది అందరికీ డౌట్. యాక్చువల్గా స్టార్టింగ్లో డాక్టర్ విజయ్ అని పెడితే అందరూ పిహెచ్డి అనుకున్నారు, అంటే బిబ్లికల్ పిహెచ్డి అనుకున్నారు. సో నేను బిబ్లికల్ పిహెచ్డి ఏమి కాదు, సో మెడికల్ ఇదే. కానీ ఐ డెంట్ లీవ్ మై జాబ్. సో నేను జాబ్ ఏం మానలేదు. సో జాబ్ చేస్తాను, 9 to 5 ఐ వర్క్. నేను హాస్పిటల్కి వెళ్తాను. ఈ మధ్యలో కొంచెం సర్జరీస్ తగ్గించాను. ప్రీవియస్లీ ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ సర్జరీస్. సో ఈ మినిస్ట్రీ దాంట్లో కొంచెం కష్టం అవుతుంటే సర్జరీస్ తగ్గించాను. బట్ ఐ డూ మై జాబ్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ. అంటే డాక్టర్ ఎందుకు చేయాలనిపించింది అక్క? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా, లేకపోతే మీ ఓన్ ఎవరైనా ఫోర్స్ చేశారా, లేకపోతే మీ ఓన్ ఇంట్రెస్టా, ఎట్లా? నేను అస్సలు డాక్టర్ అవ్వాలనుకోలే, అమ్మ ఫోర్స్. నాకంతా కూడా బిజినెస్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఎస్పెషలీ ఇంటీరియర్ డిజైన్స్ లేకపోతే డిజైనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఇట్ వాజ్ లైక్ అమ్మ ఆశ, నా కూతురు డాక్టర్ అవ్వాలనేది అమ్మ ఆశ. సో కాబట్టి నేను చెయ్యను అంటే కూర్చోబెట్టి ఫుల్గా క్లాస్ తీసుకొని నువ్వు అవ్వాల్సిందే అన్నప్పుడు ఇంకప్పుడు మిద్దు మీదకి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేశా ఏడ్చుకుంటూ. మా అమ్మ ఇలాగ అంటుంది వింటుంది అంటే నాకు అంతరంగంలో ఒక స్వరం లాగా లిజన్ టు యువర్ మామ్ అన్నట్లుగా అనిపించింది. సో అంతరంగ స్వరము బాగా కన్విన్సింగ్గా ఉండేది. సో అప్పుడు ఐ డిసైడెడ్ టు బికమ్ ఏ డాక్టర్. అంటే ఇంకా అందరు కూడా ఇంట్లో ఈవెన్ మీ ఆ స్వరం తర్వాత నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా అవ్వాలి అని అనుకున్నాను. బికాజ్ ఐ హర్డ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అనుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఇంటర్మీడియట్ అవ్వగానే అప్పుడు ఎంసెట్ అని ఉండేది, అది రాలేదు. సెకండ్ అటెంప్ట్లో నా ముందు వరకు వచ్చింది, నెక్స్ట్ నాకు రాలా. సో థర్డ్ అటెంప్ట్లో ఫస్ట్ కంటే ఇంకా హై ర్యాంక్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నాకు రాదు అనుకొని ఐ వాజ్ హ్యాపీ. ఇంకా హ్యాపీగా నేను ఎట్లాగో అటెంప్ట్ చేశాను, ఇంకా నాకు రాదులే, నా డిజైనింగ్లోకి నేను వెళ్ళిపోదాము అని అనుకున్న టైంలో అసలు కౌన్సిలింగ్కి కూడా నేను అప్లై చేయలేదు. చేయకపోతే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరి ఇంటికి వచ్చి నువ్వు అప్లై చెయ్యి అంటే నాకు ఎలాగో రాదు, నేను చెయ్యను అని చెప్పాను. లేదు నువ్వు అప్లై చెయ్యాలి అంటే నాకు ఇంకా గుర్తుకుంది. ఒక చేత్తో పప్పు పచ్చడి, మామిడికాయ పచ్చడి తింటూ లెఫ్ట్ హ్యాండ్తో ఫిల్ చేశాను ఆ కౌన్సిలింగ్ ఫామ్. దానికి కొంచెం పప్పు పచ్చడి కూడా అంటుంది. నేనేం అప్లై చేయాల, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంకుల్ ఉండేవారు, అంకులే అప్లై చేశారు. సో కౌన్సిలింగ్కి వెళ్ళాం. సో మా ఫ్రెండ్కి ఎలాగో వస్తుంది, సో వెరీ గుడ్ ర్యాంక్, నాకు ఎలాగో రాదు. సో వీ వర్ వెరీ హ్యాపీ. సో ఆల్ ఆఫ్ సడన్ కౌన్సిలింగ్లో నా నేమ్ 7th నంబర్లో ఉందన్నమాట. మా అక్క హస్బెండ్ బావగారు వెళ్ళారు. సో వీ వర్ ఆల్ లైక్ డిసైడెడ్ నాకు రాదు అని. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మై నేమ్ వాజ్ దేర్, మై నంబర్ వాజ్ దేర్. సో బావగారు వచ్చేసి చిన్న నువ్వు రా చూడు అని చూస్తే ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ చెకింగ్ మై నంబర్స్. బావ ఇది నాదే. సో వీ గాట్ ద సీట్. అట్లాగా సీట్ వచ్చింది. అప్పుడు అన్ని ఆప్షన్స్లో యాక్చువల్లీ నాకు మెడికల్ కాలేజ్ రాదు అని నేను అనుకున్నా. ఫ్రీక్వెంట్గా నాకు ఒక ఇమేజ్ లాగా, ఒక దర్శనం లాగా, నేను మహబూబ్ నగర్లో ఉన్న ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నట్టుగా నాకు అట్లాగా డ్రీమ్స్, విజన్స్ అట్లాగా వస్తూ ఉండేవి. సో అక్కడికి వెళ్ళగానే కౌన్సిలింగ్లో చాలా కాలేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ నా మైండ్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నేను ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నేను చూస్ చేసుకున్నాను. సో దట్స్ హౌ ఇట్స్ లైక్ అంటే గాడ్స్ చాయిస్.
హీ వాంటెడ్ మీ టు బి అ డాక్టర్, అలాగా డాక్టర్ అయ్యాను. మరి ఇట్లా ఆఫ్థల్మాలజీ స్పెషలిస్ట్ ఇది ఎట్లా, అంటే ఇది కూడా దేవుడు మీకు ఇట్లా స్పెషల్గా ఆఫ్థల్మాలజిస్ట్ అవ్వమని? యా యాక్చువల్లీ నా ప్రొఫెషన్కి వస్తే నాకేమనిపిస్తుంది అంటే ఆయన ఫిక్స్ అయిపోయాడు నేనేం చెయ్యాలో. నేను ఎటో బిజినెస్లోకి వెళ్దామంటే మా అమ్మతో తిట్టించి నాతో మాట్లాడి మళ్ళీ నన్ను కన్విన్స్ చేసి కాలేజ్కి వెళ్ళకముందే నేను ఏ కాలేజ్కి వెళ్తానో చూపించి అలాగా ఎంబీబీఎస్లోనికి గాట్. సో తర్వాత మా పీజీకి వచ్చేసరికి ఐ వాంటెడ్ టు బికమ్ ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పీడియాట్రిక్స్ అవ్వాలని చాలా ఇష్టం ఉండింది. సో అప్పటికి ఇంకా 2005లో ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్. ఆ ఎన్కౌంటర్ తర్వాత ఐ వాజ్ నేను ప్రిపేర్ అవుతున్నాను పీజీకి. నీకు తెలుసు కదా క్యాజువాలిటీ డ్యూటీస్, నైట్ డ్యూటీస్ అప్పుడు అన్ని లైట్స్ ఆఫ్ చేస్తాం కదా పేషెంట్స్కి మెడికేషన్ ఇచ్చి. అంత మెడికేషన్ ఇచ్చి రౌండ్స్ అన్నీ అయిపోయాయి, అన్ని పారామీటర్స్ అన్నీ రాసి పేషెంట్స్కి లైట్స్ ఆఫ్ చేసి నేను కూర్చొని ఉన్నాను కౌంటర్ మీద. సో ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్. అంటే అది ప్రేయర్ కూడా కాదు, నాకు పీడియాట్రిక్స్ ఇష్టము, మరి నువ్వేమనుకుంటున్నావు అట్లాగా అనుకుంటే ఆ చీకట్లో ఫుల్గా ఒక లైట్, ఒక హ్యాండ్ లాగా వచ్చేసి ఎంబీబీఎస్ ఆఫ్థల్మాలజీ పీజీ అని అలాగా వచ్చిందనమాట నాకు. సో ఆఫ్థల్మాలజీ అని వచ్చింది, కానీ నేను అనుకునేదాన్ని నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు రౌండ్స్ చేస్తాం కదా మనకు, ఆఫ్థల్ రౌండ్స్కి వెళ్ళేటప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళి నేను అసలు ఇట్లాంటి ఎగ్జామినేషన్ కూడా చేసేదాన్ని కాదు. నేనేమనుకునేదాన్ని అంటే ఇదో చిన్న కన్ను, దానికో స్పెషాలిటీ, మళ్ళీ దానికో డాక్టర్, దీనికి ఎంత సీన్ ఉందా, అవసరం లేదు ఈ స్పెషాలిటీ అనే దాంట్లో ఉండేదాన్ని. బట్ గాడ్ షోడ్ మీ దాట్. అది చూపించినప్పుడు ఐ వాజ్ లైక్ నాన్ కన్విన్సింగ్, కానీ ఇట్ వాస్ వెరీ క్రిస్టల్ క్లియర్. నాకు అర్థమైపోయింది హీ వాంట్స్ ఇట్ అనేది నాకు అర్థమైంది. అప్పుడు ఇంకా నన్ను నేను కన్విన్స్ చేసుకోవడానికి, పీడియాట్రిక్స్ అయితే సర్జరీస్ ఉండవు కదా, ఐ లైక్ సర్జరీస్ అలాట్. ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడే సర్జరీ ప్రొఫెసర్స్ వెనకాలబడి అపెండిక్స్లు, హైడ్రోసీల్స్ ఇవన్నీ కూడా చేసేదాన్ని. అప్పుడు హెర్నియాస్ ఇవన్నీ కూడా వాళ్ళ వెనకాలబడి అసిస్ట్ చేసేదాన్ని, 2-3 స్టెప్స్ చేసేదాన్ని. అలాగే బాగా ఇంట్రెస్ట్ అనమాట సర్జరీస్. సో దేవుడు ఆఫ్థల్ చూపించినప్పుడు నాకు ఒకే ఒక కన్విన్సింగ్ పాయింట్ ఏంటంటే సర్జరీస్ చేయొచ్చు, మరీ లైఫ్ థ్రెటనింగ్ గైనిక్ లాగా కాదు, ఏదో కార్డియో థొరాసిక్ పేషెంట్ చచ్చిపోతాడు అన్న టెన్షన్ లేదు. సో సేఫ్ సర్జరీస్ చేసుకోవచ్చు, కాబట్టి సర్జరీస్ ఉన్నాయి. ఐల్ బీ లైక్ ఏ క్లినికల్, సో క్లినికల్గా కూడా ఉంటాను కాబట్టి అని నన్ను నేను కన్విన్స్ చేసుకున్నాను. సో దట్స్ హౌ కౌన్సిలింగ్లో కూడా సరోజిని ఐ హాస్పిటల్లో సీట్స్ ఉన్నాయి. అయితే ఇంకా గుంటూరు మెడికల్ కాలేజ్ వీటన్నిటిలో కూడా ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండింది కదా. కౌన్సిలింగ్లో ఒక్కరు కూడా ఆఫ్థల్ తీసుకోలే. కౌన్సిలింగ్లో టాక్ ఏంటంటే ఇదేంట్రా పెథాలజీ వెళ్ళిపోతున్నాయి, అనాటమీ వెళ్ళిపోతున్నాయి, ఆఫ్థల్ ఎవరు తీసుకోవట్లేదేంటి అని. సో నేను వెళ్ళి సరోజినీలో నా సీట్, ఐ టుక్ ద ఫస్ట్ సీట్ పీజీ కౌన్సిలింగ్లో. నేను సీట్ తీసుకొని ఇలాగ వచ్చేస్తుంటే దెర్ వాజ్ అ టాక్ ఇన్ ద కౌన్సిలింగ్ హాల్, ఇంతసేపు ఆఫ్థల్ సీట్స్ ఒక్కరు కూడా ముట్టలేదు, ఇప్పుడు హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతున్నాయి, అందరూ అదే తీసుకుంటున్నారు. అంటే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, నువ్వు ఇంత జీలస్తో ఉన్నావా ప్రభా, అంటే నేను తీసుకునేంత వరకు దేవుడు ఎవరిని కూడా తీసుకొని ఇలా. అండ్ ఐ డిడ్ మై ఆఫ్థల్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆఫ్థల్మిక్ బ్రాంచెస్. అప్పుడు నేను చేసేటప్పుడు ఆ 2000స్లో ఆ సరోజిని వరల్డ్ బెస్ట్ 10 హాస్పిటల్స్లో, ఎస్పెషల్లీ ఏషియన్ బెస్ట్ 10 హాస్పిటల్స్తో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద 10 నంబరింగ్లో ఉండిందనమాట. అంటే అంత బెస్ట్ కాలేజ్లో నాకు ఇవ్వడానికి హీ వాజ్ జీలస్. ఆయన ఖచ్చితంగా నువ్వు ఎంబీబీఎస్ అవ్వాల్సిందే, నువ్వు ఆఫ్థల్ చదవాల్సిందే అని ఆయన అలాగా ఏమంటారు మన భాషలో కంకరం కట్టుకొని నాకు దర్శనాలతో లేకపోతే నాతో ఆత్మలో లేకపోతే హృదయంతో మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి అలాగా ఆఫ్థల్కి తీసుకొని రావడం జరిగిందనమాట. దట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ, అదంతా చెప్తే ఇక్కడే కూర్చోవాలి మనం. సో యాజ్ ఎ షార్ట్గా ఐ కెన్ టెల్ లైక్ దాట్. సో అక్క, మీ ఫ్యామిలీలో ఎవరైనా పాస్టర్స్ ఉన్నారా? సో ఎట్లా మినిస్ట్రీలోకి వచ్చారు? దేవుడు అసలు మిమ్మల్ని ఎలా పిలుచుకున్నారు? యా, దట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే నాకు సంబంధించినంత వరకు. సో ఫ్యామిలీలో పాస్టర్స్ అంటే అమ్మ సైడ్ నుంచి తాతగారు, అంటే అమ్మ వాళ్ళ నాన్న. సో హీ డిడ్ ఎ వెరీ గుడ్ మిషన్ వర్క్. ఇక్కడ దేవరకొండ ప్రాంతంలో సేవ చేశారు. నేను దేవరకొండ అటు సైడ్ వెళ్ళాను అంటే కాంతే పంతులు మన్వరాలు డాక్టర్ అలాగే అంటారనమాట. సో అంత ఐడెంటిటీతో తను చాలా కమిటెడ్గా చేశారు. టు డాడీ సైడ్ వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి టు హైదరాబాద్ శంషాబాద్ బైబిల్ కాలేజ్లో వన్స్ హీ వాజ్ అ ప్రిన్సిపల్. అంటే అది కూడా మా అమ్మమ్మ చెప్తే విన్నాను నేను.
ఎందుకంటే వాళ్ళు అప్పటికే చనిపోయారు. మా డాడీ వాళ్ళ సైడ్ నుంచి తాతగారు నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ఐ డింట్ ఈవెన్ సీ. సో అలాగా ఇద్దరు తాతలు కూడా మినిస్ట్రీలోనే ఉన్నారు. కానీ అమ్మ నాన్న లేకపోతే చిన్నమ్మలు అత్తమ్మలు ఈ జనరేషన్లో ఎవరు లేరు, సేవలో ఎవరు లేరు. సో రీసెంట్గా మా మామగారు సేవలో ఉన్నారని విన్నాను, అంటే అమ్మ తమ్ముడు సేవలో ఉన్నారని విన్నాను. కాకపోతే ఇక ప్రామినెంట్గా పిలుచుకున్నారు అన్నట్టుగా అంటే ఇంకా నా నుంచి అన్నట్లే. హౌ ఐ కేమ్ టు మినిస్ట్రీ అనేది ఇట్స్ అ స్టోరీ. సో మా డాడీ, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. సో ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై డాడ్. నేను పుట్టినప్పటి నుంచి మా డాడీ చనిపోయేంత వరకు ఒక్కరోజు కూడా మా డాడీని వదిలి ఉండలే. హాలిడేస్లో మా చిన్నమ్మలు వీళ్ళందరూ కూడా పిల్లల్ని పంపించంటే మా డాడీ అనేవాళ్ళు, నా కూతురు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ నా గురించి అనేవాళ్ళు. నా చిన్న బిడ్డను వదిలేసి నేను బ్రతకలేను, మీరే రండి అంటే యూ కాంట్ బిలీవ్. మా సమ్మర్ హాలిడేస్లో మా ఇంట్లో రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, 25-50 kg రైస్ బ్యాగ్స్ సమ్మర్ హాలిడేస్లో ఒక బ్యాగ్ అయిపోయేది. అంటే అంతమంది చుట్టాలు వచ్చి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు తప్ప అవన్నీ భరించేవాడు, కానీ నన్ను మాత్రం పంపించేది కాదు. సో ఒకవేళ నేను వెళ్ళి నాన్న నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తానంటే నా చేయి పట్టుకొని నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా బిడ్డ అనేవాడు. సో హీ వాజ్ లైక్ దట్, టూ మచ్ అటాచ్మెంట్. అంటే చిన్నప్పుడు కూడా మా డాడీ పెద్ద మినిస్ట్రీ అట్లాగా లేదు, కానీ ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళేవారు. ఎప్పుడు పాకెట్ బైబిల్ క్యారీ చేసేవారు. ఆ పాకెట్ బైబిల్ తీసుకొని అట్లాగా ఊరి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఊరి బయటకు వెళ్ళిపోయి అక్కడ గొర్రెలు కాసే వాళ్ళకి, మేకలు కాసే వాళ్ళకి సువార్త చెప్పి వచ్చేవాడు. ఆయన వచ్చి బెడ్ మీద పడుకున్న నన్ను ఎత్తుకొని బెడ్ దింపాలి, అది అలవాటు అనమాట. ఓ రావాలా, నన్ను ఎత్తుకోవాలా, బెడ్ నుంచి కిందకి దింపాలా, అప్పుడే నేను దిగాల. మా అమ్మ వచ్చి తిట్టినా, నీళ్లు పోసినా, ఏం చేసినా డాడీ రాలేదా నేను లేవను. ఇక అంత మొండి అనమాట, బాగా లా ఉండేది చిన్నప్పుడు. మా అమ్మకు లేపడం నాతో అయ్యేది కాదు. తిట్టిపోయి అప్పుడు మా డాడీ వచ్చి నాని బంగారి అని ఇంకా అవన్నీ మాటలు, లాడ్ల మాటలు అన్నీ చెప్పి నన్ను ఎత్తుకొని దించితే అప్పుడు దిగేదాన్ని. సో దట్ వాజ్ లైక్ టూ మచ్ అటాచ్మెంట్. అంటే ఇన్ మై లైఫ్ ద ట్రూ లవ్ ఐ సెన్స్ ఫ్రమ్ మై డాడ్. అంటే ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ పీరియడ్. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే నాకు తెలివచ్చి నేను అదంతా ఎక్స్పీరియన్స్ అయిపోయే లోపల ఆయన చనిపోయారు. సో అంతగా ఉన్న నేను సడన్గా మా డాడీ చనిపోయేసరికి ఇట్ వాజ్ అ సైకలాజికల్ డివాస్టేషన్ ఫర్ మీ. అంటే ఎవరికి కూడా అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి కూడా తెలీదు. ఐ వాజ్ టూ మచ్ ఇన్ టు మై డాడ్ అనే విషయం కూడా ఎవరికి తెలీదు. ఐ వాజ్ టూ మచ్ ఇన్ టు హిమ్ అనమాట. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన 8th క్లాస్లో చనిపోతే నేను అప్పుడప్పుడే ఏసైని తెలుసుకుంటున్నాను. సో మా డాడీ చనిపోయిన తర్వాత నేను కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత ఏసైతో చెప్పా, ఇప్పుడు బైబిల్ అయితే మరి నువ్వే డాడీ అంటది, మరి మా డాడీ అయితే లేరు, నువ్వే డాడీ అని. అలాగే ఏసైతో కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్ ఏ రేంజ్లో వెళ్ళేదంటే, అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ నీలింగ్ డౌన్, ప్రేయింగ్, ఫాస్టింగ్ అట్లాగా కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ టాక్. సో నేను పడుకునేటప్పుడు ఏసయ్య మా డాడీ ఉంటే రోజు 6 o'clock నన్ను ట్యూషన్ లేపుతాడు, ఇప్పుడు మా డాడీ లేదు, నువ్వే లేపాలి. దిస్ వాజ్ ద టాక్. నేనైతే అలాం పెట్టుకోను, నువ్వు డాడీ అన్నావు కదా, నువ్వే లేపాలి. సో దిస్ వాజ్ లైక్ ఎ చైల్డిష్ టాక్ విత్ హిమ్. ఐ డోంట్ నో మరి నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఎవ్రీ మార్నింగ్ 6 o'clock ఒక ట్యాప్ వచ్చేది, విజయ లే. సో నేను నా స్కూల్ ఏజ్లో మా డాడీ చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నేను అలాం పెట్టుకోలే. ఎవ్రీడే 1 tap యూస్ టు కమ్. అది నాకు సూపర్ న్యాచురల్ అని కూడా తెలియదు, అది దర్శనం, అది నాకేం తెలియదు. ఐ వాజ్ సో ఇన్నోసెంట్. ఐ నో మా డాడీ చనిపోయిండు, బైబిల్ నువ్వే తండ్రి అంటది, ఇక నువ్వే నా ఫాదర్, దట్స్ ఇట్, నేనే మాట్లాడతా. ఇగో ఇట్లాగా డ్రెస్సింగ్, చెప్పులు అన్నీ ఆయనకే చెప్పడం మొదలుపెట్టాను. అలాగా రిలేషన్ కంటిన్యూ అయినప్పుడు ఐ హ్యావ్ సీన్ ఎక్స్ట్రీమ్ మిరకల్స్. అంటే నా MBBS సీట్ కానీ, తర్వాత నా ఎగ్జామినేషన్స్లో దేవుడు హెల్ప్ చేసే విధానం కానీ. సో అలాగా నేను MBBS చదివేటప్పుడు కూడా ఐ వాజ్ వెరీ నాటీ విత్ జీసస్. ఎట్లాగంటే అప్పట్లో ఇంకా చిన్నతనంలో సీరియస్నెస్ ఇంకా రానప్పుడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైం, అప్పుడు ఎగ్జామ్ ఉంటే క్రికెట్ మ్యాచ్ బాగా ఇష్టం ఉండేది. రేపు ఎగ్జామ్ అన్నా కూడా ఈరోజు క్రికెట్ చూడాల్సిందే, ఫైనల్ ఎన్ని ఓవర్స్ అయినా చూడాల్సిందే. అది చూసిన తర్వాత పుస్తకం తీయాలి. బుక్ తీసేయమని తెలుసా ఏసేతో, నువ్వు కదా నన్ను డాక్టర్ అవ్వమన్నావు, నువ్వు చెప్పు నాకు ఇప్పుడు. నేను అవుతానని అడిగాను నిన్ను, నువ్వు కదా తోసి నన్ను డాక్టర్ చేసావు, నువ్వు చెప్పు ఇప్పుడు నాకు నేను ఏం ఎగ్జామ్స్ చదవాలో అంటే,
ఐ డోంట్ నో హౌ హీ బేర్ మీ. ఏసే నన్ను ఎలా బేర్ చేశాడో తెలియదు కానీ ఆల్ ఇట్ యూస్ టు లైక్ ఇట్లాగా కనిపిస్తూ ఉండేదన్నమాట. ఇది చదువు అది చదువు, ఒక ప్రేరేపణ అంటాం కదా, అంటే ఒక సెన్స్ గట్ ఫీలింగ్ అట్లాగా, ఇది చదువు అది చదువు అలాగా చదివేదాన్ని అనమాట. మా హాస్టల్ నుంచి ఎగ్జామినేషన్ హాల్కి ఒక 10 minutes పడుతుంది. అందరూ రోజంతా చదివి హ్యాపీగా నడుచుకుంటూ పోయేవాళ్ళు, నేను మాత్రం ఆ రోడ్డు మీద చదివేదాన్ని. అక్కడ చెప్పేవాడు దేవుడు ఈ క్వశ్చన్ చదువు ఆ క్వశ్చన్ చదువు అని. సో ఎగ్జామినేషన్ హాల్లోనికి వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి ఫైనల్ ఇయర్ తెలుసు కదా ఎంత టెన్షన్ ఉంటుంది. గైనకాలజీ ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో ఇట్లాగా అడుగు పెడుతున్నాను, చాక్లెట్ సిస్ట్ అని వినిపిస్తుంది నాకు. వామ్మో నేను ఇది చదవలేదని బయటకు వస్తే మా వైస్ ప్రిన్సిపల్, సంవత్సరం అంతా చదవలేదు నువ్వు ఇప్పుడే చదువుతావా అని తిడుతున్నాడు. సార్ ప్లీజ్ అని వెళ్ళేసి బుక్ తీస్తే ఎక్కడుంది చాక్లెట్ సిస్ట్, ఏసయ్యా ఎక్కడుంది ఆ టెన్షన్లో. ఇలా తీస్తే ఒక ప్రేరేపణ, పేజ్ టర్న్ చేశాను, మొత్తం చాక్లెట్ సిస్ట్ చదివాను, ఓవేరియన్ కండిషన్. అది చదివేసి వెళ్ళాను. చదివావా, అదే వస్తుంది పో అని తిడుతున్నాడు అనమాట. సో అంటే కామెడీగా. సో వెళ్ళేసి కూర్చున్నాను. యూ కాంట్ బిలీవ్ అలీనా, మై ఫస్ట్ క్వశ్చన్ 20 marks క్వశ్చన్ వాజ్ చాక్లెట్ సిస్ట్. నేను సీరియస్గా చదివిన టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఐ హ్యావ్ టు డిస్టింక్షన్ రావాలి, నాకు గోల్డ్ మెడల్ రావాలి అని చదివిన టైమ్స్ కూడా ఉన్నాయి. సమ్ టైమ్స్ ఐ వాజ్ వెరీ నాటీ. ఆ చిన్నతనంలో నాటీగా నేను క్రికెట్ చూస్తాను, నేను ఇట్లాగా అన్న లైట్ తీసుకున్న టైమ్స్ కూడా ఉన్నాయి. ఆ టైమ్స్లో కూడా హీ వాజ్ సో ఫెయిత్ఫుల్. నన్ను నెట్టి చదివిపించి నాకు చూపించి అంటే ఇప్పుడు మా చిన్నోడిని వాడిని ఎలాగా నువ్వు చేయరా, హోంవర్క్ చేయరా, చదువురా అని చెప్పినట్టు చదువు, ఈ క్వశ్చన్ చదువు, ఇది వస్తుందని అలాగే ఏసయ్య చదివిపించి నన్ను ఎగ్జామ్స్ రాపించి మంచి మార్క్స్తో ఐ పాస్డ్ ఇన్ MBBS. సో అప్పుడు నాకు మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, వై యూ లవ్ మీ సో మచ్. దట్ వాజ్ మై క్వశ్చన్. ఇట్ వాజ్ టార్మెంటింగ్. ఏంటి అసలు నాకు చెప్పులంటే ఇలాగ వస్తాయి, నాకు డబ్బులంటే ఇలాగ వస్తాయి, నేను ఏం అడిగితే నువ్వు అది అలాగ ఇచ్చేస్తావు, వై యూ లవ్ మీ సో మచ్ లార్డ్ అని అడిగినప్పుడు ఇంకా నన్ను నేను అనలైజ్ చేసుకొని ఒక సెల్ఫ్ ప్రైడ్లోకి వెళ్ళిపోయా. అందరినీ చూసి, అంటే నేను హెబ్రోన్లో పెరిగాను కదా, ఆ సమ్ కైండ్ ఆఫ్ దట్ హోలీ ప్రాక్టీసెస్ వర్తే. అంటే MBBSలో ఎట్లాగో బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కామన్. అట్లా ఎవ్వరు లేకుండే, నావెల్స్ అవి చదివేవారు, ఎప్పుడు చదవకపోతుండే, సినిమాలు తీసుకుపోయి కూర్చోబెట్టినా కూడా నిద్రపోతుండే, చూడకపోతుండే సినిమాలు. సో ఐ వాజ్ మెయింటైనింగ్ మై దట్ హోలీనెస్ దట్ ఐ నో. దాంతోపాటు బైబిల్స్ పంచిపెడుతుండే, ఇట్లాగా అన్నీ చేస్తుండే. అట్లాగా చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నాకు చాలా మంచిదాన్ని కాబట్టి నువ్వు నాకు అన్నీ చేస్తున్నావు అనుకున్నాను. అప్పుడు మనం రెగ్యులర్ బైబిల్ రీడర్స్ కాదు, బుక్ తీయాలా, దేవుడు మాట్లాడాలా, ఆయన కృపలో నన్ను భరించి మాట్లాడేవాడు. అప్పుడు నాకు ఈ ప్రైడ్ వచ్చిన తర్వాత, అప్పుడు నాకు ప్రైడ్ అని తెలీదు, ఇది వచ్చిన తర్వాత బైబిల్ తీస్తే నీ నీతి క్రియలు మురికి గుడ్డలు, నా ఆలయానికి రమ్మన్నది ఎవరు అని ఇలాగ తిట్టేస్తున్నాడు లిటరల్గా. ఒకసారి అవి భరించలేక బైబిల్ బెడ్ మీద కొట్టేసి ఇంకా ఏసైతో గొడవ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, ఏసైతో అనమాట, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, నేనేం చేశాను చెప్పు, ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే నేనేమన్నా రిలేషన్స్లో ఉన్నానా. అప్పుడు ఇంకా తాగేవాళ్ళు కూడా మెడికల్ కాలేజ్లో, నీకు తెలుసు కదా, కామన్ లేడీస్ అన్ని ట్రై చేసేవాళ్ళు. ఈ కాలేజ్లో హాస్టల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, నేను అవి చేస్తున్నానా, నేను సండే వస్తున్నాను, నేను టైట్ ఇస్తున్నాను, నేను బైబిల్స్ పంచిపెడుతున్నా, స్వార్థ చేస్తున్నాను, నువ్వు నాతో ఇలాగ ఉంటావా అని గొడవ వచ్చి, ఇక నీకు నాకు పడదు, నేను రాను ఇంకా నీ దగ్గరికి అని చెప్పి పడుకొని, అప్పటికే దేవుడు నా ద్వారా ఫెలోషిప్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ హీ స్టార్టెడ్ యూజింగ్ మీ ఆల్రెడీ. నా ద్వారానే ఫెలోషిప్ స్టార్ట్ చేయడం, ఫెలోషిప్లో ప్రీచింగ్ చేయడం, మెడికల్ కాలేజ్ ఫెలోషిప్లో, ఇప్పటికే ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఫెలోషిప్ ఉంది. లాస్ట్ టైం ఐ వెంట్ అండ్ ప్రీచ్. అలాగే దేవుడు వాడుకుంటున్నాడు కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్. సో అప్పుడు నేను ఆయనకు చెప్పేసి నేను రానంటే, లాంగ్ స్టోరీ షార్ట్, ఫెలోషిప్ నుంచి కాల్, నువ్వు రావాలి, నేను రాను. అలాగ తర్వాత ఇంకా సరే పెద్ద ఆయన పిలుస్తున్నాడు కదా అని వెళ్ళి ఆటోలో వెళ్తూ ఏసైకి చెప్తున్నా, నేను నీ కొరకు రాలేదు, అంకుల్ పిలిచాడు కాబట్టి వస్తున్నా, నీకు నాకు కటిఫ్ అని చెప్పి వెళ్ళాను. అయితే అప్పుడు ఇదంతా కూడా సైకలాజికల్ డిప్రెషన్లో, ఫీవరు, లో బీపీ, సన్నగైపోవడం, అందరు చూసి మా ప్రొఫెసర్లు నీకు లవ్ ఫెయిల్యూరా అని అడిగేవాళ్ళు. అవును సార్, ఒక ఫెయిల్యూర్, అది నీకు అర్థం కాదని చెప్పేదాన్ని. సో ఐ వాజ్ లైక్ టార్మెంటెడ్. నన్ను ఎట్లా అంటావు నువ్వు, నన్ను ఎట్లా సిన్నర్ అంటావు అని ఏసే మీద గొడవ అనమాట. సో ఆయన నన్ను సిన్నర్ అన్నారని ఈ గొడవ అంతా అనమాట. సో అప్పుడు వెళ్ళేసి మెడికల్ కాలేజ్ ఫెలోషిప్లో కూర్చున్నాను. ఇలా నిల్చోగానే మొత్తం చెమటలు వచ్చి ఫీవర్ పోయింది. అప్పుడు ఇలా పైకి చూసి, నువ్వు చెయ్యలా, దిస్ వాజ్ మై యాటిట్యూడ్, నువ్వు చేయలా,
నేను పారాసిటమాల్ వేసుకొని వచ్చా, అందుకే పోయిందిలే అనుకున్నాను. చెమటలు వచ్చేస్తుంటే ఫుల్గా ఆ చెమటలు తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాను. ఐ సా హిమ్. ద మూమెంట్ ఐ సా హిమ్, ఈ యారోగెన్స్ ఇదంతా కూడా అసలు ఎటుపోయిందో ఇదంతా పోయి అయ్యో ఐ సా హిమ్ అని కళ్ళు తెరిచాను. అయ్యో ఐ సా హిమ్ కదా అని మళ్ళీ కళ్ళు మూర్చుకునేసరికి ఐ సా హిమ్ లిటరల్లీ సైడ్ ఫేస్, ఇలాగా బియర్డ్ ఉన్న సైడ్ ఫేస్ ఫుల్ లైట్లో ఐ సా హిమ్. వెన్ ఐ సా హిమ్ ఐ స్టార్టెడ్ క్రైమ్. ఇప్పటికి కూడా ఇఫ్ ఐ రిమెంబర్ దట్ ఐ బికమ్ వెరీ ఎమోషనల్. అది చూసి హీ విజిటెడ్ మీ. అంటే ఇంత ఆరోగెన్స్లో, ఇంత నాటీ టాక్లో, ఇంత ఒక ఇన్నోసెంట్ ప్రైడ్ఫుల్ యాటిట్యూడ్లో హీ కేమ్ అండ్ హీ విజిటెడ్ మీ. ఆయనను చూడగానే ఫస్ట్ మాట నేను అన్నది, ఇన్ని రోజులు నన్ను పాపి అంటావా అని కొట్లాడాను కదా, ఆయనను చూడగానే ఫస్ట్ మాట నేను చెప్పింది, లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, లార్డ్ యూజ్ మీ అని ఏడ్చి మొహం వాసిపోయింది. అలాగే ఏడ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, అంటే ఇంటికంటే హాస్టల్కి వచ్చాను, మెడికల్ కాలేజ్ హాస్టల్కి వచ్చి మార్నింగ్ లేచినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ వెరీ న్యూ. ఇట్స్ లైక్ అబ్బా ఆకాశం ఎంత బాగుంది, చెట్లు ఎంత బాగున్నాయి, ఇదంతా లైక్ నాకు పిచ్చి అయిపోయింది అనుకున్నా యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్. పరిగెత్తుకుంటూ మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి బైబిల్ తీయగానే అక్కడ యు ఆర్ బార్న్ అగైన్ అంటే మనకు యోహాను సువార్త 1:11-12 అక్కడ ఉంటుంది, నువ్వు శరీరేచ్ఛ వల్ల కానీ మనసేచ్ఛ వల్ల కానీ పుట్టలేదు, కానీ నువ్వు నా వలన పుట్టావు, యు ఆర్ బార్న్ అగైన్ అని దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి యు ఆర్ బార్న్ అగైన్ అని చెప్పిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్ ఇచ్చాడు, యువర్ డైరెక్షన్ ఈజ్ చేంజ్డ్. అప్పుడు వరకు నాకు ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఫారిన్లో పెద్ద డాక్టర్ అవ్వాలి, పెద్ద హాస్పిటల్ పెట్టాలి, దట్ కైండ్ ఆఫ్ థాట్స్ వర్ దేర్. ఈ ఎన్కౌంటర్ తర్వాత దేవుడు యు ఆర్ ఫర్ మీ అంటే, ప్రభా నేను పాపిని, నన్ను వాడుకో అన్నాను కదా, అక్కడి నుంచి ఆయన వాడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు ఇంకా హోలీ స్పిరిట్ కానీ అనాయింటింగ్ అదేం తెలియదు. అప్పుడు నేను చక్కగా బైబిల్ చదవడం మొదలుపెట్టాను. అప్పుడు చదివి ఐసీయూలోకి అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయడం, చాలా కళ్ళ ముందు హీలింగ్స్ చూడడం, నాకు తెలియకుండానే దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఫెలోషిప్లో నాకు తెలియకుండానే వాడుకున్నాడు. నాకు ఆయన వాడుకుంటున్నాడు అని నాకు తెలిసింది ఎన్కౌంటర్ తర్వాత. యాక్చువల్లీ ఎన్కౌంటర్ ముందే హీ స్టార్టెడ్ యూజింగ్. ఎన్కౌంటర్ తర్వాత ఇంకా చాలామంది పిలవడం, ప్రీచింగ్స్కి వెళ్ళడం, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్కి వెళ్ళడం. వాళ్ళు ఎలాగొచ్చారో నాకు తెలియదు. వాళ్ళు నా పేరు పట్టుకొని వచ్చేవాళ్ళు, డాక్టర్ విజయ ఉందంట కదా అని వచ్చి డేట్స్ తీసుకొని అట్లాగా వెళ్ళి ప్రీచింగ్కి పిలిచేవాళ్ళు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే ఆయన ఫిక్స్ అయ్యాడు, ఆయన ఫిక్స్ అయ్యి నన్ను డాక్టర్ చేశాడు, ఆయన ఫిక్స్ అయ్యి నన్ను ప్రీచర్ చేశాడు. ఇట్స్ లైక్ దాట్. సో ఓకే, సో ఇదంతా జరుగుతున్నప్పుడు సో అసలు యాక్చువల్గా మీ మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో హౌ యూ గాట్ కాలింగ్ ఫర్ యువర్ మినిస్ట్రీ? అంటే యు మీన్ సి మినిస్ట్రీ? అంటే నా దృష్టిలో మినిస్ట్రీ అంటే అందరికీ ఉండే ఒపీనియన్ కాదు. అంటే ఇప్పుడు మనం మినిస్ట్రీ అంటే ఒక పేరు పెట్టుకోవాలా, ఒక స్టేజ్ ఉండాలా, ఒక మైక్, ఒక స్టేటస్ మెయింటైన్ చేయడం మినిస్ట్రీ అనేది కామన్ అండర్స్టాండింగ్. కానీ నాకు మినిస్ట్రీ అంటే ఏంటంటే, చూసారు కదండి, ఇట్స్ అ వెరీ షార్ట్ ఎపిసోడ్ ప్లాన్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నా పిలుపు ఏంటి, ఏర్పాటు ఏంటి, దేవుడు చేసిన కార్యాలు ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సో మనందరం ఒకరినొకరు చూసుకొని అందరము కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలని మీరు ఆశపడుతుంటే, మే 30వ తారీఖు సాటర్డే అవుతుంది, జొరాస్ట్రియన్ క్లబ్ సికింద్రాబాద్ లో పారడైజ్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో మన యాన్యువల్ కన్వెన్షన్ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే ఈ కన్వెన్షన్ లో ఎండ్ టైమ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఎండ్ టైమ్స్ మీద నా బుక్ కూడా రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ బుక్ కూడా రిలీజ్ అవబోతుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ.